శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని 7 రోడ్ల కూడలిలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందదాయకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. మా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోనే రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ ఫలాలు తీసుకొచ్చామని అన్నారు. పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఎల్లప్పుడూ రుణపడి ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి, నగర వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సీపాల మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట బంధాలు వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చాలా అన్యాయంగా వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. దాన్ని మనం ఈ సందర్భంగా నేను ఒకటే మనం చేస్తున్నాను. ఇప్పుడు చాలా చేశాము, ఎన్నో చేశాం. ఇవాళ మన జిల్లాకు సంబంధించే తీసుకుందాం, ఎన్నో చేశాము. తాగునీటి సమస్య కానీ, లేదా అలాగే మనకి అక్కడ హాస్పిటల్స్ కానీ, తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది కూడాను విజయవంతంగా జరిపి మనం ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పి ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా మనం ముందుకు తీసుకుందాం. ఈ పరిస్థితులు మనం ఇంకోసారి మనం ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి మన వాళ్ళందరికీ కోరుకుంటూ ఎంతో ఘనంగా రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా పల్లెపల్లిన పార్టీ జెండా ఆవిష్కరిస్తూ మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి పార్టీ ఆవిర్భావ దినంలో ఉత్సవంలో పాల్గొనడం జరుగుతోంది. చాలా సంతోషం. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక మంది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ప్రజలకి సహాయం చేయడం, పార్టీ గౌరవాన్ని పెంచి నాయకుడి తలకు ఆదేశానుసారం సక్రమమైనటువంటి పాలన రాష్ట్రం అందించే విధంగా ప్రతి ఒక్క తోడ్పాటుతో ఈ ఆవిర్భావ దినం ఎంతో చక్కగా జరుపుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అధికారం పార్టీ వచ్చిన తర్వాత మరి గతంలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర ప్రధాన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రం అంతా ఎంతో చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి అదే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి చంద్రబాబు నాయకత్వంలో కక్షలు, కార్పణ్యాలతో, అప్పులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నట్టు సందర్భం ఈవేళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఏది ఏమైనా మన పార్టీ నాయకుడి తాలూకా ఆలోచన ప్రజలకు సేవ చేయడమే మన ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు ఆనాడు మనం తీసుకున్నాం. మరి ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వాన హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఆచరణ చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ఆవిర్భావ దినం పార్టీ ఇప్పటికే పటిష్టమైనటువంటి కార్యాచరణ, గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలని నియామకం చేసింది. మరి ఏ లోపాలైతే గతంలో ఉన్నాయో అవన్నీ సరిచేయడం జరిగింది. ఇవాళ అందరం కలిసికట్టుగా పనిచేయడం జరుగుతోంది. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరి అలాగే పార్లమెంట్లో మన నియోజకవర్గం మన శ్రీకాకుళం నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులుగా మరి సమన్వయకర్తగా పార్లమెంట్ శ్రీ తమ్మినేని సీతారాం గారిని పెట్టారు. అలాగే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయకర్తలు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు వారందరూ కూడా మనందరి లక్ష్యం ఒక్కటే, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా ఉండి పార్లమెంటుతో సహా అన్ని నియోజకవర్గాలు కూడా ఈ పదంలో ఎగవేసే విధంగా మనం కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి పార్టీ ఆవిర్భావం ఎంతో ఘనంగా రాష్ట్రం అంతా జరుపుకుంటున్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మరి మన నాయకుడు ఆలోచనల మేరకు మనందరూ కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీని అధికారం రావడమే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేయాలని
గౌరవ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ